Hi friends, welcome back to natural farming, మరల్ ఫార్మింగ్ బ్రదర్స్. ఇవాళ మనము మరల్కి ఫ్రీగా ఫీడ్ ఎలా తయారు చేయాలి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం బ్రదర్. మరల్కి మనం నేచురల్గా ఫీడ్ జీరో కాస్ట్స్ అండి. బయటికి వెళ్ళి మనం కొనాల్సిన అవసరం లేదు, వేరే ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. మీ దగ్గర ఉన్న పరిసరాల నుండే మనం మరల్కి ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం బ్రదర్. సేమ్ ఈ ఫీడ్ అంటే ఇంత ఒరిజినల్ ఫీడ్ మీరు బయట కొనాలంటే మీకు 100 రూపీస్ పర్ కేజీ అవుతుందండి. హోల్సేల్లో కొనాలంటే 70 రూపీస్ అలా అవుతుంది అనుకోండి నేచురల్ ఫీడ్. సేమ్ ఇంతకంటే వరస్ట్ ఫీడ్ని, ఇందులో ఉన్న ప్రోటీన్స్ కంటే తక్కువ ఫీడ్ని మన ఫీడ్ మాఫియా 150 కిలో ఓకే అలా సేల్ చేస్తున్నారు బ్రదర్. అప్పుడు 150 కేజీకి మీరు ఫీడ్ తీసుకొని వస్తే మీ ప్రొడక్షన్ కాస్ట్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే 300 వరకు వెళ్ళిపోతుంది. సీడ్ ఫీడ్ ఈ ఇద్దరు మాఫియాల వల్ల మీకు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 250 to 300 అవుతుంది బ్రదర్ కిలో. ఇప్పుడు మీరు 300 రూపీస్ మీకు ప్రొడక్షన్ కాస్ట్ అయితే, మీరు బయటికి వెళ్ళి అదే సేమ్ 300 ఫిష్ని బయట హోల్సేల్లో కూడా 300కి అలా అమ్ముతారు మరల్ని, కొరమీనుని. మీరు వెళ్ళి ఎలా సేల్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం ఫ్రీగా మరల్కి మన నేచురల్గా దొరికే పదార్థాల నుండి ఫీడ్, సేమ్ మరల్ తినే ఫీడే బ్రదర్. ఓకేనా, కొర్రమీను తినే ఫీడ్నే మనము ఎలా తెచ్చుకోవచ్చు పరిసరాల నుంచి అనేది ఈ టాపిక్ అండి. ఓకేనా, చలో బ్రదర్ మనం స్టార్ట్ చేద్దాము. ఇవాళ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఫీడ్. ఇంకా చాలా ఫీడ్స్ ఉన్నాయండి, ఫ్రీ ఫీడ్స్, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, మాఫియాకి పెద్ద స్ట్రోక్ తగులుతుంది బ్రదర్. సో మీ సపోర్ట్ కావాలండి. నేను ఫార్మింగ్ కాస్ట్ని తగ్గించడానికి కోసం ప్రయత్నిస్తున్నాను, మన ఫార్మర్స్ కోసము, ఎండ్ యూజర్ కూడా కాస్ట్ తగ్గాలని. ఇప్పటి నుంచి మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి ఫీడ్ మాఫియానండి, ఎందుకంటే వాళ్ళ మేజర్ ఇన్కమ్ సోర్స్కి దెబ్బ తగులుతుంది. ఈ రహస్యాల్ని మీకు బహిర్గతం చేయరు బ్రదర్ మార్కెట్లో. ఓకేనా, మీకు ఇప్పుడు చూపించే ఈ రహస్యాలు ఫ్రీగా ఫీడ్ ఫిష్కి ఎలా ఇవ్వాలనేది బహిర్గతం చేయరు. అలా బహిర్గతం చేస్తే వాళ్ళకి చాలా పెద్ద స్ట్రోక్ తగులుతుంది, ఫీడ్ మాఫియాకి సీడ్ మాఫియాకి ఇద్దరికి కూడా బ్రదర్. ఓకేనా, మీరు ఇప్పటి నుంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే జెన్యున్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ కాస్ట్ తగ్గించడానికి మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది బ్రదర్. నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సీడ్ మాఫియా మళ్ళీ ఫీడ్ మాఫియా నుంచి. ఓకేనా బ్రదర్, చాలామంది ట్రై చేస్తున్నారు ఫీడ్ మాఫియా, ఎందుకంటే ఈ వీడియో చూపించొద్దు, ఎందుకు చూపిస్తున్నావు, ఇలా చూపిస్తే మాకు లాస్ వస్తుంది, నువ్వు ఇలా జెన్యున్ విషయాలు అందరికీ చెప్పేస్తే ఇక మేము మార్కెట్లో ఉండి వేస్ట్. ఓకేనా బ్రదర్, ఇలాంటి ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ఆ ఇంటెన్షన్స్ ఉండడం వల్లే వాళ్ళు మార్కెట్లో మనగలుగుతున్నారు బ్రదర్. అంతా మీకు ఫ్రీగా దొరుకుతుందంటే ఎవడు బిజినెస్ చేయడు. ఓకేనా బ్రదర్, సో మీరు ఎండ్ వరకు చూడండి ఎలా తయారు చేయాలి. ఓకేనా బ్రదర్, సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు దగ్గరగా ఉన్న మీ నియరెస్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్ళండి బ్రదర్. ఓకేనా, మీరు అట్లీస్ట్ 2 to 3 కేజీ ఫిష్ మార్కెట్ నుంచి తీసుకున్నారనుకోండి బ్రదర్, అక్కడ మీకు 100 నుంచి 30 కిలో వరకు ఫిష్ వేస్టేజ్ వెళ్తుంది బ్రదర్. ఓకేనా, ఫిష్ వేస్టేజ్ అంటే దాని తోకలు ఉంటాయి, ఓకేనా, దాని హెడ్స్ ఉంటాయి. ఓకేనా, అవి అట్లీస్ట్ 3 కేజీలో మీకు 30 కిలో వరకు వెళ్తుంది బ్రదర్. అందులో ఆ 1/2 కిలో తీసేసిన కూడా మీకు 1/2 కేజీ మీకు ఫిష్ హెడ్స్, ఫిష్ తోకలు దొరుకుతాయి బ్రదర్. ఓకేనా, వీటికి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇదే ఫిష్ ఫీడ్ బ్రదర్. ఓకేనా, ఫిష్ మీ మరలు తినేదే ఫిష్. ఓకేనా, నేచురల్గా మరలు పాండ్లో అయినా మీకు ట్యాంక్లో అయినా, ట్యాంక్లో మ్యాక్సిమం అది ఫిష్ తినదు, ఎందుకంటే ఎవరు వేయరు కాబట్టి. పాండ్లో మ్యాక్సిమం అది ఏం చేస్తుంది, మరలు ఒక టైపు అటాకర్ బ్రదర్. ఓకేనా, తను ఏం చేస్తుందంటే వేటాడి ఫిష్ని తింటుందండి. ఓకేనా, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి డైలీ ఎక్సర్సైజ్ అవుతుంది. అలా అయినప్పుడు ఏం చేస్తుందంటే దాని వెయిట్ కూడా పెరగదు. అదే మెయిన్ రీజన్ మరల్ వెయిట్ పెరగకపోవడానికి. మ్యాక్సిమం 14 months 12 months ఆ టైంకి అది 1 కేజీ వస్తుంది, ఎందుకంటే అది ఎప్పుడు వేటాడుతూనే ఉంటుంది. మన దేశీ కోళ్ళు వేటాడినట్టు మరలు కూడా సేమ్ అండి, దానికి రెడీమేడ్ ఫీడ్ పడదు, మ్యాక్సిమం పడదు. అది ఏం చేస్తుందంటే నేచురల్గా ఫీడ్ తీసుకుంటుంది, అది కూడా వేటాడి తింటుంది బ్రదర్. ఓకేనా, అలా వేటాడి తినడం వల్లనే అది ఏం చేస్తుందంటే బాగా ప్రోటీన్మయమైన ఫుడ్ తీసుకుని అది బాగా టేస్టీగా తయారవుతుంది.
మన నాటుకోడి ఎలా వేటాడి తింటుందో పురుగుల్ని, చెట్ల కిందికి వెళ్ళి సొంతంగా ఎలా తయారు చేసుకుంటుందో మరల్ కూడా అలాగే తయారు చేసుకుంటుంది బ్రదర్. ఈ ఒక్క విషయం మీరు గ్రహించాలి. ఎవరైతే ట్యాంక్ కల్చర్ చేద్దాం అనుకుంటాడో, పిల్లెట్స్ వేసి వాటిని బ్రాయిలర్ కోళ్ళలా తయారు చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు నేచురల్ టేస్ట్ వెళ్ళిపోతుంది. మీరు టేస్ట్ వెళ్ళిపోయినాక మార్కెట్లో వెళ్ళి మీ మరల్ని 150 కమ్మినా కూడా ఎవడు కొనడండి. ఒక్కసారి కస్టమరు టేస్ట్ లేని కోడిని తీసుకెళ్ళాక వాడికి ఎమ్మటే అర్థమైపోతుంది ఇది బాయిలర్ కోడి నాటుకోడి అనేది. ఓకేనా బ్రదర్, సేమ్ అదే కాన్సెప్ట్ మరల్ కూడా వర్తిస్తుంది. మీరు పిల్లెట్స్ వేస్తే దానికి నేచురల్ టేస్ట్ రాదు. ఆ పిల్లెట్స్లో ఏం చేస్తున్నారో మీకు తెలుసో లేదో కానీ నేను చెప్తాను వినండి. ఆ పిల్లెట్స్లో ఇలాంటి మన ఫిష్ వేస్టేజ్ ఉంటుందిగా, దాంట్లో కొంత పర్సంటేజ్ తీసుకొని మిగతాది రొయ్య పొట్టు, చేపల పొట్టు, రొయ్యలు తెలుసు కదా బ్రదర్ మీకు, రొయ్యలు వెండిన రొయ్యలు ఉంటాయి కదా, అవి ట్రాన్స్పోర్టేషన్ చేశాక మిగిలినాక కొంచెం చెత్త మిగులుతుంది అందులో. వాటిని అవన్నిటి కలిపి ఏం చేస్తారంటే దాంతోపాటు జొన్నల పిండి, ఓకేనా, మళ్ళీ వరి పిండి, వరి పొట్టు పిండి, వీటన్నిటికీ కొంచెం నీసు వాసన వచ్చేలా కలిసేసి వాటికి పెడతారండి. పిల్లెట్స్లో తయారు చేస్తారు. బిజినెస్ చేసేవాడు మీకు 100 రూపీస్కి 100 రూపీస్ ప్రొడక్షన్ తీయాలంటే వాడు 100 రూపీస్ కాస్ట్ పెట్టి 100 రూపీస్ ఫీడ్ తయారు చేయడు కదా. దట్ ఫీడ్కి మ్యాక్సిమం 5 to 10 రూపీస్ పెట్టి మీకు 100 రూపీస్కి అమ్ముతాడు. ఇది మీరు నేర్చుకోవాలండి. ఇది తెలుసుకుంటేనే మీరు బిజినెస్ చేయగలుగుతారు బ్రదర్, ఫార్మింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ సినారీలో ఏమవుతుందంటే మరల్కి ఫీడ్ అలవాటు చేయాలంటాడు ఒకడు వచ్చేసి, నేను బాగా నేచురల్ ఫీడ్ ఇస్తున్నాను, పిల్లెట్స్ వేస్తాను, పిల్లెట్స్ వేసిన మరలండి మా పిల్లల్ని కొనండి. పిల్లెట్స్ వేసేది రా నాయన, మరల్ తినేదే వేటాడి తింటుంది. అది నేచురల్గా నాన్ వెజ్ తింటుంది. దానికి నువ్వు పిల్లెట్స్, రాగులు, జొన్నల పిండి వేసి దానికి కొంచెం నాన్ వెజ్ వాసన వచ్చేలా వేస్తే అది ఎందుకు తింటుంది? మ్యాక్సిమం తినదు. అది డిప్రెషన్ గురవుతుంది. ఓకేనా బ్రదర్? మీరేం చేయాలంటే దగ్గరకున్న ఫిష్ మార్కెట్కి వెళ్ళండి. మీకు డైలీ ఆ ఫిష్ మార్కెట్ని బట్టి ఉంటుంది బ్రదర్. మినిమం తక్కువలో తక్కువ మీకు 50 kg, తక్కువలో పల్లెటూరు ఫిష్ మార్కెట్ అయితే మీకు 10 నుంచి 20 కిలోలు దొరికిపోతుంది ఒకటే మార్కెట్లో. మండలాల్లో అయితే మీకు డైలీ 20 నుంచి 30 కిలోలు ఫిష్ వేస్టేజ్ దొరుకుతుంది బ్రదర్. అందులోంచి సాలిడ్ మీకు 20 kgs వస్తుంది. ఒక చిన్న మండలం గురించి మాట్లాడుతున్నాను, ఒక 2000-3000 ఉన్న గ్రామం గురించి. ఆ ఫిష్ సాలిడ్ వేస్టేజ్ని మీరు తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న కొరమేను సైజుని బట్టి మీరు వాటికి ఫీడ్ని తయారు చేయాలండి. మీరు చాలా చిన్నగా ఉంది, 2 inch 3 inch ఉందంటే మీరేం చేయాలి? క్రష్ చేయాలి. క్రషర్, నాన్ వెజ్ షాప్కి వెళ్ళండి, మీరు మటన్ షాప్కి, బీఫ్ షాప్కి వెళ్ళండి, అక్కడ క్రషర్ దొరుకుతుంది మీకు 2000 రూపీస్లో. అది ఒకసారి చూడండి. వాళ్ళు కీమా చేసే క్రషర్ అంటారు దాన్ని. ఓకేనా బ్రదర్? అలాంటి క్రషర్ తీసుకొని మీరు అందులో వేసేస్తే ఆ హెడ్స్, ఆ తోకలు అవి క్రష్ అయ్యి మీకు ఇలా ఇమేజ్లో కనిపిస్తుంటుంది బ్రదర్. ఇలా మీకు నూడిల్స్లా వచ్చేస్తుంది. అది చిన్నపిల్లలకి వేసేయచ్చు. మీరు డైరెక్ట్గా వేయకూడదండి. డైరెక్ట్గా వేస్తే వాటర్ పొల్యూట్ అవుతుంది. ట్యాంకులో చేసే వరకు చెప్తున్నాను నేను, ఓకేనా? డైరెక్ట్గా వేయకూడదు. వాటిని మీరు పచ్చిగా అలాగే పేస్ట్ చేసి వేస్తానంటే ఒక బౌల్లో పెట్టి ఆ చిన్నపిల్లలకి లోపల పెట్టండి, నీళ్ళ లోపల వదిలేయండి. అప్పుడు అవి ప్రశాంతంగా తినేసి, ఎందుకంటే అది తినే నేచురల్ ఫుడ్ ఫిష్నే తింటుంది అది. ఓకేనా? ఇంకా ఫ్రీ ఫుడ్స్ ఉన్నాయి, మీకు ఫ్యూచర్లో అవి కూడా చెప్తాను. ఓకేనా బ్రదర్? మీకు ఇలా చేస్తే ఏమవుతుందంటే నేచురల్ ఫీడ్ కాబట్టి ఇది నేచురల్గా తినేస్తుంది. ఇంకో స్టెప్ ఏంటంటే మీ మరల్ సైజ్ పెద్దగా ఉంది, మోర్ దాన్ 2 inches ఉంది, మోర్ దాన్ 100 grams ఉందంటే మీరు సేమ్ అవే హెడ్స్ని మీరు పీసెస్గా కట్ చేసి కూడా వేయచ్చు. ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి బ్రదర్. మీరు పీసెస్గా వేసినా, కట్ చేసి వేసినా, పేస్ట్ చేసి వేసినా మీరు డైరెక్ట్గా వాటర్లో వదిలేయొద్దండి. ఒక బౌల్లో పెట్టి వేయండి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా బ్రదర్? అబ్జర్వ్ చేయొచ్చు మీ ఫిష్ మీ దగ్గర ఉన్న మరల్ కిడ్ తింటుందా లేదని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా బ్రదర్? ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అన్సీజనల్గా మీకు మీకు దొరకట్లేదు, ఒకవేళ దొరకకుంటే ఏం చేయాలంటే ఇలా పిల్లెట్స్లో మీరు తయారు చేసుకోవాలి. సేమ్ అదే మరల్ హెడ్స్ని ఫిష్ వేస్టేజ్ని ఒక పేస్ట్లా చేసుకొని మీరు పిల్లెట్స్లో పెట్టుకోవచ్చు, ఎండబెట్టుకొని తర్వాతకి వేసుకోవచ్చు. ఓకేనా బ్రదర్? మీకు మ్యాక్సిమం అలాంటి పరిస్థితి రాదండి. మ్యాక్సిమం మీకు ఫిష్ మార్కెట్లో డైలీ ఫిష్ వేస్టేజ్ దొరుకుతూనే ఉంటుంది. ఒకరోజు తీసుకొచ్చారనుకోండి మీకు 4 రోజులు 5 రోజులు పనిచేస్తుంది ఫిష్ వేస్టేజ్. ఓకేనా బ్రదర్? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రదర్. ఏ ఫీడ్ మాఫియాని, సీడ్ మాఫియాని సంప్రదించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫీడ్ మాఫియా, సీడ్ మాఫియా కూడా ఇదే చేస్తున్నారు. మీకు ఇంత జెన్యూన్ ఫిష్ పౌడర్ అయితే మీకు కలపరండి ఆ పిల్లెట్స్లో వాళ్ళు. ఓకేనా? మన సోయాబీన్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారండి? సోయా వేస్టేజ్. ఆఫ్టర్ ఆ మిల్క్ తీసినాక వేస్టేజ్ ఉంటుందిగా, ఆ సోయా వేస్టేజ్లో ఇలాంటి నీచు వాసన వచ్చి, మాంసం వాసన వచ్చే లిక్విడ్ని, ఫిష్ లిక్విడ్ని కలిపేసి మీకు దాన్నే
ఫిష్ ఫీడ్లా మీకు మార్కెట్లో తెచ్చి అమ్ముతున్నారు బ్రదర్. ఓకేనా బ్రదర్, ఇదొక్కటి గుర్తుంచుకోండి. మీరు బాధపడకండి, ఎక్కువ ఖర్చు పెట్టకండి. మీకు ఫస్ట్ టైం మీకు రిటర్న్ వస్తే ప్రొడక్షన్లో అప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో అప్పుడు మొత్తం తెలుసుకున్నాక నెక్స్ట్ టైం నేను డైరెక్ట్గా వెళ్ళి ఫిష్ కొనుక్కుంటానా, 100 రూపీస్ 60 రూపీస్ పెట్టి డైరెక్ట్ మరల్కి నేను ఫిష్ వేస్తానా, లేకుంటే ఫిష్ వేస్టేజ్ నుంచే నేను ఎక్కువ ప్రొడక్షన్ తీస్తాను అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. ఓకేనా, మార్కెట్లో మరల్కి 300 ఉంటుందండి హోల్సేల్లో, అది కూడా సీజన్ని బట్టి. 300 రూపీస్ ఎవరు కొంటారండి? మిడిల్ క్లాస్ అయితే 300 పెట్టి కొనడు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు కొంటారండి. అది కూడా టేస్ట్ బాగుంటే కొంటారు. మీరు పిల్లెట్స్ వేశారు, అందులో జొన్నలు రాగులు ఏదేదో పిండి కలుపుతాడు, నీచు వాసన ఉండదు. మరలు తినేది నీచు వాసన. ఆ వెధవలు ఎందుకు అమ్ముతున్నారో ఏమో తెలియదు, వాటిని ప్యాకెట్లో చేసుకొని ఫీడ్ మాఫియా వాళ్ళు. ఓకేనా బ్రదర్, మీరు డైరెక్ట్గా మరలు ఏదైతే తింటుందో అదే వేయండి. ఓకేనా, మరలు తింటుంది నాన్ వెజ్లో ఫస్ట్ది ఫిష్, మరలు ఫిష్ తింటుంది నాన్ వెజ్లో. సెకండ్ది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది కూడా ఏం తింటుంది మరలు నేచురల్గా. మీకు ఎక్కడికి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. నేచురల్గా మరలు ఏం తింటుంది, తన దగ్గరలో ఉన్న చెరువుల్లో అయినా నదులలో అయినా మరలు నేచురల్గా ఏం తింటుంది, అందులో ఒక టాపిక్ మీకు ఇవాళ కవర్ చేశాను బ్రదర్. చాలామంది అడుగుతున్నారు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు చేస్తావు బ్రదర్, మాకు ఫీడ్ కావాలి, మరలు ఏం తింటుంది, మరలకి మనం పాండ్ ఎలా తయారు చేయాలి, ఎంత సైజులో పెట్టాలి, ఆ టాపిక్ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తానండి. మీ అందరి కోసం ఒక 1 minute మీకు మరల్ పాండ్ గురించి చెప్తాను బ్రదర్. మీ దగ్గర 1000 పిల్లలు ఉన్నాయి, 1 inch 2 inch పిల్లలు ఉంటే మీరు ఒక 10 గజాల్లో నేచురల్ పాండ్ తీసుకోండి బ్రదర్. అది మోర్ దెన్ 1000 అయితే క్రాస్ కాదు 10 గజాలకు అయితే. అదే 40 గజాలు 50 గజాలు అయితే మీకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది బ్రదర్. ఓకేనా, మీరు అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎలా పాండ్ తయారు చేయాలో అది కూడా పెట్టాను. 1000-2000 పిల్లలు ఉంటే 10 గజాల కంటే ఎక్కువ మీరు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మరల పిల్లల సైజు మొత్తం ఒకేలా ఉండేటట్టు మీరు డైట్ ఇవ్వాలి. అంటే మీరు అన్నిటికీ డైట్ వస్తుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక పిల్ల పెద్దగా ఉందనుకోండి, ఆ పిల్లని మీరు ఎమ్మటే గ్రేడింగ్ చేసేసి పక్క ట్యాంక్లో వేసేయాలి బ్రదర్, పక్క పాండ్లో వేసేయాలి, సేమ్ సైజు ఉన్న పాండ్లో. అప్పుడే మీకు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రొడక్షన్ బాగా వస్తుంది. లేకుంటే పెద్దగా ఉన్న మరల పిల్లలు చిన్నగా ఉన్న మరల పిల్లల్ని తినేస్తాయి బ్రదర్. ఓకేనా, ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటారని మీ అందరికీ నేను చేసే వీడియోస్ అర్థమవుతున్నాయని భావిస్తున్నాను బ్రదర్. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి బ్రదర్. ఓకేనా, కొంతమంది ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు, ఫోన్ నెంబర్స్ ఇస్తే సీడ్ మాఫియా ఏం చేస్తుందో మీకు తెలుసు బ్రదర్. నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇస్తున్నాను బ్రదర్. ఫోన్ నెంబర్స్ ఇస్తే సీడ్ మాఫియా నుంచి నాకు రేసిజం వస్తుందండి. ఓకేనా, వాళ్ళు ఎలా చేస్తారో మీకు తెలుసు. ఓకేనా, అందుకే నేను ఇవ్వట్లేదు. ఫ్యూచర్లో మీ అందరి కోసం నేను ఫ్రీ హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేస్తాను బ్రదర్. అప్పటి వరకు మీరు గుర్తుంచుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఫ్రీగా ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలో మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మిషన్ నుంచి మీరు ఎలా పేస్ట్ తయారు చేయాలి, మరల్ వేస్టేజ్, అది కూడా మీకు వీడియో ఇందులోనే పెట్టాను. ఓకేనా, మీకు ఫిష్ వేస్టేజ్ ఎలా ఉంటుంది అది కూడా మీకు వీడియో పెట్టాను. అది ఎక్కడ దొరుకుతుందని అది కూడా మీకు చెప్పాను. మీకు ఫ్రీగా ఎవరైనా ఇస్తారండి, అక్కడికి వెళ్తే చేపలు కటింగ్ చేసేవాడు ఫ్రీగా ఇచ్చేస్తాడు మీకు. ఓకేనా బ్రదర్, నా వీడియో అర్థమవుతుందని ఆశిస్తున్నాను బ్రదర్. ఏమైనా డౌట్ ఉంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీడ్ మాఫియా నెగిటివ్ కామెంట్స్ వస్తారు బ్రదర్, మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు అందరూ లైక్ చేయండి బ్రదర్. ఓకేనా బ్రదర్, బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.